ముందుగా మేషరాశి. మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది. రక్త సంబంధికులు ఇంటికి వస్తారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడతాయి. వ్యాపారంలో శుభ పరిణామాలు. అధికారుల వలన లాభం. పడమర వైపు నుండి శుభవార్తలు వింటారు. నూతన వస్త్రాలు, శివారాధన ఉత్తమం. తదుపరి వృషభ రాశి. నూతన వస్త్రాలు ధరిస్తారు. ఆధ్యాత్మిక పండితులతో ఇష్టాగోష్ఠి. నూతన విద్యలో ప్రవేశిస్తారు. వ్యాపారంలో రాణింపు. నూతన గృహప్రవేశం చేసే అవకాశం. పదవిలో మార్పు. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. పట్టు వస్త్రాలు, కాలభైరవ దర్శనం ఉత్తమం. తదుపరి మిథున రాశి. వాహనాలతో జాగ్రత్త. గృహంలో మార్పు. సాంకేతిక పరికరాలను అమర్చుకుంటారు. తూర్పు వైపు ప్రయాణం చేస్తారు. తల్లి తరపు బంధువులు వస్తారు. విదేశీయుల వలన లాభం. ఆకుపచ్చ వస్త్రాలు, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం ఉత్తమం. తదుపరి కర్కాటక రాశి. అనుకోని ధనం పొందుతారు. శత్రువులను జయిస్తారు. జీవితంలో విలువ తెలుస్తుంది. నూతన వాహనాలలో ప్రయాణం చేస్తారు. ధనం విషయంలో జాగ్రత్త. గృహంలో కళాత్మక వస్తువులు అమర్చుకుంటారు. పట్టు వస్త్రాలు, దుర్గాదేవి స్తోత్రం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి సింహరాశి. బాధ్యతలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. భక్తి పెరుగుతుంది. అనుకోని ధనం రావచ్చు. తూర్పు వైపు ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. నూతన కుటుంబం వలన లాభం. పింక్ కలర్ వస్త్రాలు, దుర్గాదేవి దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి కన్యారాశి. గురుబలం బాగున్నది. మీ గౌరవం పెరుగుతుంది. భక్తి పెరుగుతుంది. అనుకోని అశాంతి రావచ్చు. కళారంగంలోని వారితో పరిచయం. వేద పండితుల ఆశీర్వాదం లభిస్తుంది. పట్టు వస్త్రాలు ధరిస్తారు. గవర్నమెంట్ నుండి కలిసి వస్తుంది. పట్టు వస్త్రాలు, అష్టలక్ష్మి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి తులారాశి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. సంగీతం, సాహిత్యాలలో ప్రవేశం. విందు వినోదాలలో పాల్గొంటారు. నూతన వస్త్రాలను ధరిస్తారు. పిల్లల విషయంలో సంతోషం. ఒక విషయంలో అభివృద్ధి. పట్టు వస్త్రాలు, విష్ణుమూర్తి దేవాలయ దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి వృశ్చిక రాశి. అనేక విధాల లాభదాయకం. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థానాచలనం. తీర్థయాత్రలు చేస్తారు. పాత వస్తువులను అమ్మివేస్తారు. వేడి వస్తువులతో జాగ్రత్త. ఎరుపు రంగు వస్త్రాలు, గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి ధనస్సు రాశి. భూమి, గృహం విషయంలో మంచి మార్పు. పిల్లల అభివృద్ధి. అధికారుల వలన లాభం. నూతన కుటుంబం వలన లాభం. భార్యాభర్తల వలన లాభం. దూర ప్రయాణాలు చేస్తారు. తూర్పు, ఉత్తరం ప్రయాణం లాభం. పసుపు రంగు వస్త్రాలు, గ్రామదేవత దర్శనం ఈ రాశి వారికి ఉత్తమం. తదుపరి మకర రాశి. అద్భుతమైన కాలం జరుగుతున్నది. అనేక మంది సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అనూహ్యంగా ధనం లాభం. విందు భోజనాల్లో పాల్గొంటారు. విదేశీయుల నుండి వస్త్రాలు, ధనం రాగలదు. కోపం తగ్గించుకోవాలి. గురుబలం లాభదాయకం. నీలం రంగు వస్త్రాలు, ఈశ్వర ఆరాధన ఉత్తమం. తదుపరి కుంభరాశి. గ్రహాల అనుకూలత తక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను అపార్థం చేసుకోవచ్చు. శిరోవేదన. ఒకరి వలన నీకు సంతోషం కలగవచ్చు. స్థానాచలనం. మీ మంచితనం వలన కాపాడుకోగలుగుతారు. శిరోవేదన. నీలం రంగు వస్త్రాలు ఉత్తమం. తదుపరి మీనరాశి. శుక్ర, బుధ, గురు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన విద్య పట్ల ఆసక్తి. వైద్య విద్య పట్ల ఆసక్తి. తీపి పదార్థాలను స్వీకరిస్తారు. బుద్ధి వికాసం అవుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. మందులు వాడే అవకాశం కలదు. బుధగ్రహం వలన రక్షణ పొందుతారు. ఆకుపచ్చ వస్త్రాలు, గ్రామదేవత దర్శనం ఉత్తమం. ఇలానే ప్రతి వారం మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. మా సనాతన సాంప్రదాయ వెబ్సైట్లో కూడా మీరు రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. అలాగే మనకి ప్లేస్టోర్లో సనాతన సాంప్రదాయ మొబైల్ యాప్ కూడా ఉంది. అందులో రిజిస్టర్ అవుతే మీరు అందులో కూడా మీ రాశి ఫలాన్ని చూసుకోవచ్చు. నమస్కారం.